సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. సో హోటల్లో ఇలా వచ్చేసి ఫస్ట్ డివైడ్ చేస్తామండి బట్టల్ని. బెడ్షీట్స్, టవల్ సపరేటు, అండ్ స్టెయిన్స్ ఉన్న లోడ్ సపరేటు, చెఫ్ కోట్ సపరేటు, ఇలా డివైడ్ చేస్తారు. ప్రతి 5 స్టార్ హోటల్స్లో అయినా ఎక్కడైనా కూడా ఇలానే చేయాలి. యాక్చువల్లీ డివైడ్ చేయాలి. స్టెయిన్స్ ఉన్న లోడు, స్టెయిన్స్ లోడు అవన్నీ తీసుకున్న తర్వాతకి ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్స్ అండి. సో దీంట్లో వచ్చేసి వాషింగ్ అవుతుంది బట్టలన్నీ, అండ్ దీంట్లోనే హైడ్రో అవుతుంది. మొత్తం బట్టలన్నీ ఇందులోనే విండేస్తారు. సో దీంట్లో విండిన తర్వాతకి వెళ్ళి బట్టలు తీసేసి ఇందులో హైడ్రోలు వేస్తాము. హైడ్రోలు వేసి డ్రయర్లు వేస్తాము. ఇందులో వచ్చేసి మనకు మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోతూ ఉంటుంది బట్టలన్నీ. సో డ్రై అయిన బట్టలు మాత్రం బయటకు వస్తాయి. అప్పుడు వీటిని మాత్రం వాళ్ళు ఐరనింగ్ మిషన్ కాడికి పంపిస్తారు. సో ఇందులో ఇది వాషింగ్ మొత్తం దీంట్లో కంప్లీట్ అవుతుందండి. వాషింగ్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి 5 స్టార్ హోటల్స్లో కూడా కంపల్సరీ హీటర్స్ లేదంటే గీజర్స్, హాట్ వాటర్ ఫెసిలిటీ అనేది ఉంటుందండి. ప్రతి మిషన్కి కూడా వేడి నీళ్ళే ఇస్తారు. మెయిన్ హాట్ వాటర్ ఫర్ ద హోటల్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ ఇండస్ట్రీ. అండ్ వాటర్ కూడా మీకు సాఫ్ట్ వాటర్ ఉంటుందండి. ఇక్కడ అప్ టు 50 ppm ఉంది. మేము చెక్ చేసాము ఆల్రెడీ. ఇది మన ఓల్డ్ లైన్స్ ఫ్రమ్ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మన కెమికల్సే వాడుతున్నారు. సో మీరు ఇలా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సపరేట్ స్పాటింగ్ ఏరియా ఉంటుంది ప్రతి హోటల్లో కూడా. ఇలా ఏం చేస్తారంటే ఇక్కడ స్టెయిన్స్ ఏమైనా ఉన్నా కూడా తీసుకోవడానికి, స్టెయిన్స్ ఎలా ఉంటుంది, ఏ ప్రాసెస్ ఎట్లా మొత్తం తీసేసిన తర్వాతకి మళ్ళీ వాషింగ్ పంపిస్తారు. ఇక్కడ కూడా వీళ్ళు చూడండి హాట్ వాటర్ పెట్టించాము. సో ఎందుకంటే ఇక్కడ కూడా మనకు హాట్ వాటర్ ఫెసిలిటీ అని వస్తుంది. సో ఇక్కడ మనకు పంపులో కూడా ఇది హాట్ వాటర్ అండి. ఇది హాట్ వాటర్ వస్తుంది ఇందులో. ఇది వచ్చేసి సాఫ్ట్ కూల్ వాటర్ వస్తుందండి. సో స్పాటింగ్ చేయడానికి అన్నిటి కూడా మనం హాట్ వాటర్ యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడనే మనం అన్ని స్టెయిన్స్ క్లీన్ చేసుకోవడానికి అన్ని వేడి నీళ్ళు అండ్ ఇలా కెమికల్స్ కూడా మళ్ళీ మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఏ ప్రోడక్ట్ ఏంటి అనేది. ఇలా ఉంటాయండి. ఇలా అన్ని కెమికల్స్. అండ్ ఇది వచ్చేసి సపరేట్ మిషన్ పెట్టారు ఇక్కడ. ఇది ఏంటంటే గెస్ట్ బట్టలు ఏమన్నా వచ్చినప్పుడు చిన్న చిన్న ఫ్యాబ్రిక్ అన్నీ కూడా ఏమన్నా ఐటమ్స్ కూడా దీంట్లో వాష్ చేసి కస్టమర్కి డెలివరీ ఇస్తారు. సో ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉంది. ఎక్కడ కూడా మనకు వాటర్ కానీ వేస్టేజ్ సపరేట్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో లాండ్రీ. ఎక్కడ కూడా కింద వాటర్ రావడం కానీ అంత క్లీనింగ్ లెస్ లేకుండా కానీ ఎక్కడ ఏ 5 స్టార్ హోటల్ అయినా ఏ హోటల్ అయినా కూడా ఇలానే ఉంటుంది, నీట్గా ఉంటుంటాయండి. సో ఇందులో డ్రై అయిపోతుంది కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే వాళ్ళు ఏం చేస్తారంటే ఐరన్కి పంపిస్తారు. ఇక్కడ ఇది వచ్చేసి ఐరన్ మిషన్. సో ఇక్కడ మనకు కంప్లీట్ ఐరన్ అవుతుందండి మిషన్. అంటే మన ఫ్యాబ్రిక్ అన్నీ కూడా బెడ్షీట్స్ అన్నీ కూడా ఇలా ఐరన్ చేసి మనకు బయటకు వస్తుంది. ఐరన్ అయిన ఫ్యాబ్రిక్ అంతా కూడా డెలివరీకి పంపిస్తూ ఉంటారు. ఇది ఏమన్నా గెస్ట్ ఏమన్నా ఫ్యాబ్రిక్ ఉన్నా కూడా ఐరన్ చేసేయడానికి షర్ట్స్, ప్యాంట్స్ ఐరన్ మిషన్స్ అండి. స్టీమ్ ఐరన్ టేబుల్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ నుంచి మనం వస్తే స్టోరేజ్ ఎలా మెయింటైన్ చేస్తారో చూడండి ఇక్కడ. సో ఇది స్టోరేజ్, ఫ్యాబ్రిక్ స్టోరేజ్. ఆఫ్టర్ ఐరన్ చేసిన బట్టలైనా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో చూడండి. సి హౌ నీట్నెస్, ప్లస్ నీట్గా ఉంటుంది. ఇది స్టోరేజ్. ఇది వచ్చేసి మనం రీసెంట్గా కెమికల్స్ డోసింగ్ సిస్టమ్ పెట్టాము. ఓకే. ఇది వచ్చేసి ఆటోమేటిక్ కెమికల్స్ అండి. సో మనకు కెమికల్స్ అన్ని మనం ఇక్కడ పెట్టాము. ఏంటంటే ఇది ఆటోమేటిక్ కెమికల్స్ తీసుకుంటూ ఉంటుంది లోపలికి కంప్లీట్గా. సో మనం చేతులతో వేయడానికి ఏం అవసరం ఉండదు. ఆటోమేటిక్గా మిషనే కెమికల్స్ తీసుకుంటుంది. టోటల్ ప్రోగ్రామ్ మేమే చేస్తాము. సో మేము మా ప్రోగ్రామ్ ప్రకారం మన కెమికల్స్ ఎంతెంత కావాలో అంతా వెళ్తాయి అన్నట్టు కెమికల్స్ మిషన్లో డైరెక్ట్గా. సో ఇక్కడ వీళ్ళు ముట్టుకోవడానికి, కెమికల్స్ పట్టుకోవడానికి ఏమీ ఉండదు. అంతా ఆటోమేటికల్లీ కెమికల్స్ వెళ్ళిపోతాయి లోపలికి. अभी डोसिंग मशीन लगाया ना सर? हाँ सर। आप डोसिंग मशीन का सर्विस कैसे है? अच्छा है, बहुत अच्छा है सर। हाँ, कितना साल से हमारा केमिकल्स? ऑलमोस्ट 5, 6, 7 ईयर से मैं यूज़ कर रहा हूँ। केमिकल अच्छा भी है, अच्छा रिजल्ट भी है, कैसा आएगा? वाइटनेस भी अच्छा आ रहा है, वॉशिंग का लेवल भी अच्छा है, ऑयल स्टैंड भी चला जा रहा है और कॉस्ट भी कम है। हाँ, हम केमिकल भी इस हिसाब से भी ज़्यादा भी यूज़ कर सकता हूँ और पहले जो केमिकल था उससे भी अच्छा है, उससे भी बेटर है। हमारे DM सर भी पूछा, हम बोला हमारे केमिकल सबसे अच्छा रहता है और हम बहुत साल से यूज़ कर रहे हैं। ये हमारा जो हिसाब से हम यूज़ कर रहे हैं और ये रिजल्ट भी अच्छा हो रहा है। ठीक है, थैंक यू सर, थैंक यू।